ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఏదైతే వారు అడిషనల్ కార్పస్ ఫండ్కు సంబంధించి కానీ వాటి విషయంలో ప్రస్తావనలో ఉంది. దానికి తోడు ఈరోజు నేను గౌరవ సభ్యులు కాలేరు వెంకటేష్ గారికి, ఎందుకంటే ఇది రికమెండ్ చేసింది బార్ కౌన్సిల్ సంబంధించిన వారు ఇది రికమెండ్ చేయటం జరిగింది. వారు తీర్మానం చేసి బార్ కౌన్సిల్లో ప్రభుత్వానికి మరి నివేదిక ఇచ్చి పంపించడం జరిగింది. దాని తదుపరే దీన్ని తీసుకోవడం జరుగుతోంది. రెండో టెక్నికల్ అంశం ఏమొచ్చిందంటే నాకు కూడా ఉంది, బికాజ్ మా బ్రదరన్ కనుక ఉంటుంది సార్, కానీ మీరు పొద్దున్నే అనౌన్స్మెంట్ చేసినప్పుడు గౌరవ స్పీకర్ గారు ద అమెండ్మెంట్స్ టు ద బిల్ షుడ్ బి రిసీవ్డ్ బై 11:30 AM టుడే. సో ఇట్ హెస్ ఆల్రెడీ కమ్ ఇన్ టు పిక్చర్. అండ్ రెండవది ఇదొక టెక్నికల్ అంశం. రెండవది బార్ కౌన్సిల్ వారే స్వయాన రికమెండ్ చేశారు. కానీ కాలేరు వెంకటేష్ గారు వారు వృత్తిపరంగా గొప్ప న్యాయవాది. వారు చెప్పే ప్రతి అంశం కూడా దృష్టిలో ఉంచుకొనే, ఎందుకంటే జూనియర్ అడ్వకేట్స్ పై పడ్డ భారం మాకు కూడా తెలుసు అధ్యక్ష. మొదటి 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఆ ప్రొఫెషన్ పరంగా ఉన్న ఇబ్బందులు కానీ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వారు మాట్లాడటం జరిగింది. ఈరోజు 250 రూపీస్కు పెంచడం వారి సంక్షేమానికి సంబంధించిన అంశం కనుక దయచేసి వారిని కూడా మళ్ళా ఆలోచన చేయమని, అదేవిధంగా పాయల్ శంకర్ గారు చెప్పారు హౌస్ సైట్స్ రావాలా, వారికి అన్ని విధాల మరి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వాలా. మధుసూదన్ రెడ్డి గారు కూడా అదే విషయం చెప్పారు. మరి పెద్దలు సాంబశివరావు గారు కూడా ఈ సంక్షేమానికి సంబంధించి పెద్దపీట వేయాలని చెప్పారు. అధ్యక్ష, ఒక విధంగా ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త హైకోర్టు భవన నిర్మాణ కార్యక్రమం చేయాలని ఓ ప్రక్కన అడ్వకేట్ సోదరులు, ఇంకో ప్రక్కన హైకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులందరి పరంగా ఒక అభ్యర్థన ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 100 ఎకరాల అధ్యక్ష రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో 100 ఎకరాల స్థలం కేటాయింపు చేశాం. ఈ 100 ఎకరాల్లో మరి భవన నిర్మాణం కార్యక్రమంతో పాటు న్యాయాధీశులకు సంబంధించిన వారి గృహ సముదాయం అన్ని కోర్ట్స్ను కూడా ఒకటే దగ్గర ఏర్పాటు చేయడానికి మొత్తం భారతదేశంలోనే ఒక ఆదర్శంగా ఒక మోడల్ హైకోర్టుగా చేయాలనే ఉద్దేశంతో నిధులు కూడా కేటాయింపు చేసి ఈరోజు పనులు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు సంబంధించి మనకు కావాల్సింది హైకోర్టు, కూడా హైకోర్టుకు సంబంధించిన అంశం. రెండవది అధ్యక్ష, మరి అడ్వకేట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ మధుసూదన్ రెడ్డి గారు అదేవిధంగా కాలేరు వెంకటేష్ గారు చెప్పిన దాని ప్రకారం అడ్వకేట్స్కి ఈరోజు వారి సేఫ్టీకి సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకురావటం, ఆ ప్రస్తావన భాగంలోనే ఆనాడు జరిగిన ఒక సంఘటన, ఆ సంఘటనకు సంబంధించి యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడే విధంగా జరిగిన సంఘటనను మొత్తం మరి న్యాయవాద సోదరులు కానీ వారి కుటుంబ సభ్యులతో పాటు సమాజం ఖండించింది అధ్యక్ష. అలాంటి తరుణంలో సరైన విధంలో స్పందన రాలేదని ఆవేదనతో మాట్లాడింది. ఆ ఆవేదనను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాం. దాని గురించే ఈరోజు మేము కూడా ఆలోచన చేస్తే అడ్వకేట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు తీసుకురావాలనే మేము ఇచ్చిన మరి చెప్పిన హామీ మేరకు ప్రిపరేషన్లో ఉంది, సర్క్యులేషన్లో ఉంది. హోమ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరిశీలన తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే వీ నో అడ్వకేట్ అనే ప్రొఫెషన్కు సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నవారు వారి క్లయింట్స్కి సంబంధించి క్లయింట్స్కి ఆపోజిట్గా కొట్లాడే పోరాటం చేస్తూ ఉన్న సందర్భంలో అడ్వకేట్స్కే టార్గెట్ అవుతా ఉన్నారు. స్వయాన అడ్వకేట్స్ టార్గెట్ అవుతా ఉన్న సందర్భంలో వారికి ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. ఆ ప్రొటెక్షన్కు సంబంధించి లేకుంటే ఏ విధంగా నడిబొడ్డున జరిగిన మిట్ట మధ్యాహ్నం
ఆ రోజు జరిగిన సంఘటనను ఈరోజు వారు ప్రస్తావన తీసుకొచ్చారు తప్ప ఈరోజు ఆ సంఘటన ఆ విధంగా జరగొద్దు, ఆ కుటుంబాలు ఆ విధంగా వేదన ఉండకూడదు, ఇంకో అడ్వకేట్కు అనుక్షణం ప్రొటెక్షన్ ఉండాలి. ఆ రోజు మీరు ఆ ప్రభుత్వం